not because of my knowledge, not because of my understanding, not because of my wisdom, not because of my skills, not because of my abilities, not because of my talents, not because all that I have in me. నాలో కలిగి ఉన్న దేని వలన కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో, ప్రియులారా, దానియేలు చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరము దేవుని యొద్ద నుంచి వచ్చిన మనం చూస్తాము. అందుకే చెప్తూ ఉన్నాను, దానియేలు చేసినటువంటి ప్రార్థన ఎంతో ప్రభావితం కలిగినది. దానియేలు చేసినటువంటి ప్రార్థన తన ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంది. తన ప్రజలు విడిపించబడుటకు, తన ప్రజలు తిరిగి యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించుటకు, యెరూషలేము పట్టణాన్ని నిర్మించుటకు దేవుడు చేసినటువంటి ఆ కార్యాలంతటినీ కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. దానియేలు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన సమాధానము దేవుని యొద్ద నుంచి చూస్తూ ఉన్నాం. తన ప్రజల నిమిత్తము దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రజలు క్షమించబడాలని, తిరిగి తన ప్రజలు యెరూషలేమునకు తీసుకుని పోబడాలని, యెరూషలేము తిరిగి కట్టించబడాలని దేవుడు ప్రవచనపూర్వకంగా చెప్పిన ఆ సంగతులన్నీ కూడా, తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ సంగతులన్నీ కూడా నెరవేర్చబడాలని దానియేలు ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు చేసిన ప్రార్థనకు జవాబు 24వ వచనంలో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇందులో 6 సంగతులు అనేవి మనం చూస్తూ ఉన్నాము. మొదటి 3 సంగతులు పాపానికి సంబంధించినవైతే, తర్వాత వచ్చినటువంటి 3 సంగతులు నీతికి సంబంధించినవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? 24వ వచనం. మొదటి 3 సంగతులు చూద్దాము. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. దానియేలు చేసిన ప్రార్థన మీ జ్ఞాపకమే ఉంది ప్రియులారా. దానియేలు దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజల యొక్క పాపమును దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా, మేము పాపము చేసిన వారము, మేము అపరాధం చేసిన వారము. దేవా, మాకు సిగ్గే తగిలి ఉన్నది. ఇదిగో నీ ప్రవక్తను పంపించి, పెందలకలని ప్రవక్తను పంపించి నువ్వు మాట్లాడినా ప్రభువా మేము వినలేదు, మేము నీ మాటలను అంగీకరించలేదు, కనుక మాకు సిగ్గే తగ్గి ఉన్నదని దానియేలు దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటూ, తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ప్రియులారా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని చేతిలో సమస్తము ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. తన ప్రజలను మరలా వెనక్కి తీసుకుని వెళ్ళి యెరూషలేమును కట్టించాలని, మందిరాన్ని నిర్మించాలని, తన ప్రజలను తిరిగి నిర్మించాలని, స్థిరపరచాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అంటూ ఉన్నాడు, ఈ కార్యములన్నీ జరగడానికి, పాప నివృత్తి జరగడానికి, నీతి యావత్తు స్థాపించబడటానికి
70 వారములు పట్టును. ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఈ 70 వారములు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ 70 వారములు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే ఈ 70 వారములు దానియేలు నివసించిన ఆ సమయానికి మాత్రమే కాకుండా, దానియేలు ప్రజలైనటువంటి ఇశ్రాయేలు లేదా యూదులకు మాత్రమే కాకుండా, ప్రియులారా, ఈ ప్రవచన పూర్వకమైన మాట మన జీవితాలను కూడా అన్వయింపును కలిగి ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఆ సంగతులు మనము ఆలకించాలని ప్రభు పేరున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు దేవుడు, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతులన్నీ జరగడానికి ఏ సంగతులవి? ఏ సంగతులు? తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ప్రియులారా నీతిని బయలుపరచుటకును, దర్శన ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఇవన్నీ జరగడానికి, పాపం నివారణ చేయడానికి, నీతి స్థాపించబడటానికి 70 వారములు పడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 70 వారములు అనేది 70 × 7 70 × 7 is equal to 490 years. 490 సంవత్సరములు. లోనార్ ఇయర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 70 సంవత్సరములు అనేవి 3 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ఒకటి 7 వారాలు, 62 వారాలు, అలాగే 1 వారము. గమనించండి, 3 పీరియడ్స్ గా ఈ 70 వారములు అనేవి మరి విభజించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చదువుదాము. 25వ వచనం ఒకసారి చదివినట్లయితే ఆ మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెరూషలేమును మరలా కట్టింపవలనని. ప్రియులారా, యెరూషలేమును కట్టించబడటానికి 2 సార్లు ఆజ్ఞ ఇవ్వబడింది. 2 times the decree has been given. మొట్టమొదటిగా కోరెషు చక్రవర్తి బబులోను దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే రెండవసారి అర్తహషస్త పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పరిపాలనా కాలంలో మరలా తిరిగి యెరూషలేము కట్టబడాలని ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక్కడ రెండవసారి అర్తహషస్త పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో యెరూషలేము మందిరాన్ని తిరిగి నిర్మించాలని, యెరూషలేము మందిరం తిరిగి కట్టబడాలని, ఆ పట్టణం నిర్మించబడాలని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞ ఇస్తున్నట్లుగా, దేవుడు తన ప్రజలకు మరి అర్తహషస్త అనేటువంటి రాజు ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ ఆజ్ఞ సుమారుగా క్రీస్తు పూర్వము 444వ సంవత్సరంలో ఇవ్వబడింది. ప్రియులారా, అక్కడి నుండి లెక్క పెట్టుకున్నట్లయితే 7 వారములు అంటే 49 సంవత్సరములు. 7 × 7 49 ఇయర్స్. అలాగే 62 వారములు అంటే 62 × 7 is equal to 434 సంవత్సరములు. అంటే 7 వారములు ప్లస్ 62 వారములు అంటే 49 సంవత్సరాలు. అలాగే 434 సంవత్సరాలు కలిపితే 483 సంవత్సరాలు. ఇంకో మాటలో చెప్పాలనుకున్నట్లయితే లోనార్ ఇయర్స్ 483 సంవత్సరాలు లెక్క పెట్టి చూసినట్లయితే క్రీస్తు శకం ఏడి 33వ సంవత్సరంలోనికి వస్తూ ఉంది. ప్రియులారా, ఏడి 33వ సంవత్సరంలో మనమందరము నమ్ముచూ ఉండినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినట్లుగా, ప్రియులారా తన 33.5 సంవత్సరంలో పరిచర్య ఆయన నెరవేర్చుకొని ఆయన సిలువలో మరణించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలుకి ఇచ్చినటువంటి ఆ ప్రవచనములో మనకు కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాప నివారణ జరిగించాలి, పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది యేసుక్రీస్తు ప్రభువులో సరిగ్గా నెరవేర్చబడినట్లుగా
చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము, వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజలను విడిపించడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి విధించబడినటువంటి ఆ సంవత్సరం జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణమైనట్లుగా, ప్రాయశ్చిత్తముగా మనందరి కొరకు ఆయన అర్పించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ ప్రవచనం అనేది ఇశ్రాయేలును కూర్చున్నది. ఇశ్రాయేలీయులు మందిరాన్ని నిర్మించారు, ఇశ్రాయేలీయులు తిరిగి యెరూషలేములోకి వెళ్ళారు, ఇశ్రాయేలీయులు తిరిగి పట్టణాన్ని నిర్మించారు. ప్రియులారా, ఆ సంవత్సరం అయినప్పుడు తిరిగి ఇశ్రాయేలీయులు ఆ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా మెస్సియా క్రీస్తు ఈ లోకానికి రావడం అనేది మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన పరిచర్య జరిగించి ఉన్నాడు. ఆయన తన పరిచర్య యొక్క ముగింపులో ప్రియులారా సమస్త మానవాళి కొరకు ఆయన సిలువలో అర్పించబడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో అర్పించబడటం వలన, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో తను తాను దేవునికి అర్పించుకోవటం వలన ప్రియులారా పాపం అనేది ప్రాయశ్చిత్తము చేయబడినది. రక్షణ అనేది మనుషులకు ఇవ్వబడినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని, తన కుమారుడిని దేవుడు పాప శరీరాకారంలో ఈ లోకానికి పంపించి మన మరణ శిక్షను ఆయన మీద పెట్టి ఉన్నాడు. నిన్నటి దినాన రోమపత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అందులో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం నుంచి దయచేసి చదువుతారు ఆ మాట. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఆత్మ అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారంలో పంపించి పాపమునకు శిక్ష ఆయన శరీరంలో వేశాడు. అందుకు ప్రాయశ్చిత్తం అనేది కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలుతో దేవుడు చెప్తున్న మాట, పాప నివారణ జరుగుటకును లేదా ప్రాయశ్చిత్తం జరుగుటకును, తిరుగుబాటు మాన్పుటకును, పాప నివారణ చేయుటకును, పాప దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును నా కుమారుడిని పంపిస్తూ ఉన్నానని చెప్పి ప్రభువు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ప్రియులారా, ప్రవచనము నెరవేర్చబడినట్లుగా గాబ్రియేలు దూత దానియేలుకు చెప్పిన ఆ మాట ప్రకారంగా క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువు సర్వ మానవాళి కొరకు ప్రాయశ్చిత్తముగా సిలువలో అర్పించబడి ఉన్నారు. ప్రవచనము నిరర్థకము కాదు ప్రియులారా. దేవుడు ఏ మాటలైతే చెప్పి ఉన్నాడో, దేనినైతే జరిగిస్తున్నాడని చెప్పి ఉన్నాడో ఆ ప్రకారంగానే దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, ఏ ప్రజల కొరకైతే యేసుక్రీస్తు ప్రభువు పంపించబడ్డారో, ఏ ప్రజల కొరకైతే దేవుడు తన కుమారుడిని పంపించి ఉన్నాడో ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించారు ప్రియులారా. ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు, ధృవీకరించారు.
అదే మాట 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. చదవండి 25వ వచనం 2వ భాగం. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజు వీధులను కందకములను మరలా కట్టబడిను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఇక్కడ అభిషక్తుడనే మాటకు క్రింద చూసినట్లయితే మెస్సియా అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెస్సియా క్రీస్తు ఏమీ లేకుండా ఆయన ఏం చేయబడ్డాడంటే, చదవండి ఆ మాట, ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రాయశ్చిత్తం జరగాలని, పాప నివారణ జరగాలని, తీర్పు మానివేయబడాలని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆయనను తృణీకరించారు. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, తృణీకరింపబడిన వాడై ఆయన చదవండి మాట తీసారా, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నిక చేయలేదు. ఆయన తృణీకరింపబడిన వాడిగానే మనలో ఉండిపోయాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన తృణీకరించబడి అభిషక్తుడు కొట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక మాట నేను మీకు చెప్పనా, ఆయన తృణీకరించబడినప్పటికీ కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్షణ కార్యాన్ని జరిగించి మరణించి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వానికి ఆరోహణుడై తిరిగి ఆయన మన కొరకు రాజుగా రాబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజులకు రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. తన రాజ్యముతో ఆయన వస్తూ ఉన్నాడు. 6వ వచనం 2వ భాగం నుంచి చూసినట్లయితే, వచ్చుచున్నట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. ప్రియులారా, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తిరిగి యెరూషలేము పట్టణము నాశనం చేయబడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. యెరూషలేము పట్టణము దేవాలయము తిరిగి పట్టబడినట్లుగా, అది కూల్చివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతను ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయవాడికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. చివరి 7 సంవత్సరాలు, ఈ 70 వారంలో చివరి వారం 7 సంవత్సరాలు ఇలాగా మహాశ్రమ కాలానికి సూచనగా ఉంది. ప్రియులారా, ఈ 7 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వచ్చి వాడు చేసేటువంటి పనులేంటో 27వ వచనంలో మనకు ఉంది. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచుచు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. క్రీస్తు విరోధి 7 ఏళ్ల కాలము ప్రియులారా వాడు తన కార్యాన్ని చేయడానికి వస్తూ ఉన్నాడు. అయితే వాడు హఠాత్తుగా నాశనం అవ్వనని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. భయపడాల్సిన అవసరం అయితే మనకు లేదు. పరిశుద్ధులు దేవుని పిల్లలు ఒకవేళ శ్రమ పెట్టబడవచ్చు, పరిశుద్ధులు దేవుని పిల్లలు ఒకవేళ శ్రమను అనుభవించవచ్చు. కానీ ఒక విషయాన్ని గమనించుదాము, మనమైతే జయించిన వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యముతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో మనము ప్రవేశించబోతూ ఉన్నాము. ఆయన తన రాజ్యంతో తిరిగి వస్తూ ఉంటుండగా ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను.
మనలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఆయన రాజ్యంలో ప్రవేశించుదాము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.